హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఫుడ్స్. ఈరోజు మేము ముందుకు తీసుకువచ్చిన రెసిపీ టమాటా ఎగ్ కర్రీ. తయారు విధానం: కావలసినవి ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుందాము, అలాగే 3 ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. 4 టమాటాలు తీసుకుని వాటిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటాలు 2 టమాటాలు మనం మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఎగ్స్ తీసుకుని వాటిలో కాసిన నీళ్ళు పోసుకుని స్టవ్ మీద పెట్టుకుందాము. అవి కొంచెం ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. వాటిని పొట్టు తీసుకుని ఒలుసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, కొద్ది కారం వేసుకోవాలి. ఒలిసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఆయిల్లో వేసుకుందాము. అవి కాస్త ఫ్రై అయినాక పక్కన ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. అది కాస్త వేడవినాక చెక్క లవంగం వేసుకోవద్దాము. కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుందాము. అవి కాస్త మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకుందాము. కాస్త పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గనివ్వాలి. తర్వాత 2 టమాటాలు కూడా కట్ చేసుకుని అందులో వేసుకుందాము. ఒక స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకుని కలుపుకుంటూ ఉంచుకోవాలి. కాస్త ముక్క మెత్తబడినాక 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాము. కాస్త వాటర్ పోసి మగ్గనివ్వాలి. కాస్త మగ్గిన తర్వాత పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కర్రీలో వేసుకుందాము. మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి కాస్త కొత్తిమీర వేసుకుందాము. అంతే,
టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.